అసలు ఉత్తరాంధ్రనే దద్దరలండి. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. విజయనగరం పేరులోనే రాజసం ఉంది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం. ఏంటమ్మా ఏమైంది? నేను చూసుకుంటా. రీసౌండ్ వస్తుందంట స్వామి. కూర్చో కూర్చో కూర్చో. అంత కంగారు పడుతున్నావు? గుండెపోటు వస్తుంది స్వామి, కూల్గుండబ్బా. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిసిన భూమి విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన జిల్లాపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్యన జగన్ ఎక్కడ కంపట్లేదు తల్లి, ఎక్కడ కంపట్లా. మీకైనా కంపట్టాడా? బయటికి వస్తున్నాడా? నేను కనుక్కున్నా వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి, ఏం బా ముఖ్యమంత్రి గారు ఎందుకు బయటికి రావట్లేదని. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, సార్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే నీళ్లు తాగి మా ముఖ్యమంత్రి గారికి లూజ్ మోషన్స్ అని. ఈ ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం చెప్పేదానికి ఒక్క ఉదాహరణ ఇస్తా. కనీసం సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గుంటూరు జిల్లాలో ఏకంగా డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, ఇంతమంది చనిపోయారే, ఇంతమంది హాస్పిటల్లో చేరారే, కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఏమ్మా తల్లి, మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా, అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభాముఖంగా మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నా. జగన్ గారికి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైంది. ఆ వంకరి నవ్వుతోటిగో సినిమాల్లో చేయలేడు, కానీ ఆయన రేంజ్ పెంచుకునేదానికి వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. మొన్న వచ్చింది యాత్ర 2. అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా టిక్కెట్లు కొనిచ్చి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడనంటే వాళ్ళ సొంత కార్యకర్తలే చీపో, ఇంత దరిద్రపు సినిమా లేదని చెప్పే పరిస్థితి. పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, పూర్తిగా నష్టపోయాడు. జగన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలా నష్టపోయా కదా, కొంచెం ఆర్థికంగా సాయం చేయండి బాబు అన్నాడు. అరే నష్టపోయింది నువ్వు, నేనెందుకు సాయం చేయాలని మెడబట్టి బయటకు గెంటేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ బాగా కోపం వచ్చి అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఏంటది? అంతిమ యాత్ర అని పోస్టర్ తయారు చేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, అంతిమ యాత్ర సినిమా తీస్తాను, బీ కేర్ఫుల్ అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు. ఏకంగా ఆ నష్టం పూడ్చేదానికి ఎప్పుడు లేని విధంగా హార్స్లీ హిల్స్ లో విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ పేరులో రాసేశాడు. జగన్ గారిని అడుగుతున్నా, మీ పైన కదా సినిమా చూపించుకుంది, మీ సొంత ఇల్లు రాయించచ్చు కదా. ఇడుపల బాయిలో ఉన్న వందలాది ఎకరాలు 2 ఎకరాలు పాపం ఆ నిర్మాత పేరు మీద రాయొచ్చు కదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు. పిట్టల దొర
కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అని ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్ని. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా. కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా? లేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు, ఆ టీం పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్. మర్చిపోయారా కోడికత్తి? గుర్తుందా కోడికత్తి? అబ్బా, అసలు యాత్ర 2లో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యేదేమో. ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. ఏమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల, ఏనాడు ఢిల్లీకి వెళ్లి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు. కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో. దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లో ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నూలు హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి. ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో, పిల్లగడ్డం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి. జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు. ఒక్క ఎంపీ అన్నా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు. మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే, పార్లమెంట్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీంని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు కులం తెలీదు, మతం తెలీదు, పార్టీలు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏకంగా కులం, మతం, ప్రాంతం, పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలుపెట్టాడు. ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర. ఆ బస్ యాత్ర కాస్త తుస్ అనింది. ఈ గుంటల రోడ్లో ఆ బస్సు వెళ్లి టైర్లన్నీ అరిగిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి. 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి, సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎంత అన్యాయం చూడండి.
అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు. అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని చెప్పాల్సిన అవసరం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, సొంత పార్టీ ఎమ్మెల్సీ, బీసీసీఎల్ అధ్యక్షుడు, ఆయనే బయటకు వచ్చి వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక అద్భుతమైన డాక్టర్, ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు, ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. అంతెందుకు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. ఎన్నికల ముందల ఈ జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నముక్క ఎరగొట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్నుమొక్క విరగొట్టాలని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా. తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది తల్లి, కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి. ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాను, గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, పండుగ కానుక కట్, అదేవిధంగా 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హాస్పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అందించారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం.